వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. ఒయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే గతంలో కూడా మాజీ సీఎం జగన్ పర్యటనలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఓ వ్యక్తి కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా తుఫాను ప్రభావిత గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి బయలుదేరి పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాలకు వైఎస్ జగన్ బయలుదేరారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అయితే పోలీసులు ఎంత మొర పెట్టుకుంటున్నా వినకుండా ఇష్టారీతిన కాన్వాయ్ ముందుకు వెళ్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఏపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. కేవలం 500 మంది 10 వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీనిపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మాజీ సీఎం జగన్ పర్యటనలో ఘోరాలు, నేరాలు జరుగుతున్న ఆయన మాత్రం పర్యటనలు మానడం లేదు. పర్యటనల పేరుతో వైసీపీ కార్యకర్తల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారి గురించి ఏమాత్రం శ్రద్ధ చూపకుండా తన ఇష్టారాజ్యంగా పర్యటనలు చేస్తూ జగన్ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యటన సమయంలో పోలీసుల అధికారుల నిబంధనలు పట్టించుకోకుండా పర్యటనలు కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు.